జగన్ పాలన వల్ల రాష్ట్రం సుమారు 30 ఏళ్లు వెనుకబడిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలను ఆదుకునేందుకు కొత్త చట్టాలను తీసుకొస్తామని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాలను తీసుకుని వచ్చి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీనిచ్చారు. త్వరలో జనసేనతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను తీసుకుని వస్తామని ప్రకటించారు. సిక్సే కాకుండా ఇప్పుడు చెప్పినట్టే కాకుండా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీ కోసం, బీసీల కోసం ఏం చేస్తామో తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం. జనసేన, తెలుగుదేశం తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఈ రోజు నిన్న మొన్న చూస్తున్నారు, నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్ను నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తున్నాడు, వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు, అవునా కాదా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకుని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో, ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఎవరు